ఇగో బండి మీద వచ్చిన పీరి ఫస్ట్ టైం లైఫ్లో చూడడం, బండి మీద పీరి వచ్చింది. ఇది పెద్ద పీరియా చిన్న పీరి? ఇది చిన్న పీరి అంటే తాడు పీరి పొద్దుగాల కూడా ఇట్లనే బండి మీద పీరీలు తీసుకుపోయారు. మాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, పీరీలను బండి మీద కూడా తీసుకుపోతారని అనిపించింది నాకైతే. పెద్ద పీరి అంటే మేల్, చిన్న పీరి అంటే ఫీమేల్. ఇది సన్ నేను అనుకుంటాను. అక్కడనే ఎందుకున్నారు, అక్కడ వెనకాలే ఉన్నారు పీరీలు. సాయి నేను అక్కడ పోతా, ఇది చిన్నయ్య ఇప్పుడు పెద్ద పెద్ద మసీదుల పీరీలు ఒక 5 ఉంటే వాటి దగ్గరికి వెళ్తున్నాడు, జర చూసి మొక్కుదామని. ఇప్పుడు చూసిండు, నడుచుకుంటూ వస్తున్నాడు. తనివి తీరా మంచిగా మొక్కిండు. మళ్ళీ సవార్లు మళ్ళీ దేవుడా వచ్చే సంవత్సరం మమ్మల్ని రప్పించుకో స్వామి అని చెప్పి చిన్నయ్య అనుకుంటున్నాడు. చిన్నయ్య మంచిగా సవార్లని చూసిండు. ఇక్కడ కూడా 2 సవార్లు ఉన్నాయి. మొత్తం ఇవి 5, ఇవి 2 7, ఇంకొక 5 సవార్లు కాట కలిసినాయో ఏమో తెలియట్లేదు. అవి ఎక్కడున్నాయో మరి చూస్తూ ఉన్నాం, వస్తాయేమో అని. గుండ్లగడ్డ సవాలు రావాలి, ధర్మగంజ సవాలు రావాలి, చిన్న మసీదు సవాలు రావాలి. అవుతుంది మరి ఇంకా ఏం రాలే ఇక్కడ. ఇక్కడ గీత వస్తుంది మధ్యలో. ఆపన్న ఇక్కడ తమ్ముడు సాయి కూర్చున్నారు ఒక షాప్ ముందు. ఈ షాప్ ఎవరిదో తెలియదు. ఇంతకుముందు ఇదే కదా సార్, ఇంతకుముందు ఇక్కడ సూర్య కేబుల్ టీవీ కనెక్షన్ ఇచ్చేది ఇక్కడ ఉండే. ఇదే రౌండ్ మెట్లు ఎక్కి మేము పైకి పోయి కంప్లైంట్ చేసేవాళ్ళం. డిస్కనెక్షన్ కావాలంటే ఇక్కడికి వచ్చేది మేము. ఇక్కడ మాత్రం ఇక్కడ లక్ష్మీనారాయణ ఒక షాప్లో పనిచేసేది. అదేం సార్ వంగపల్లి ఏది గిదా ఇదే కావచ్చు వంగపల్లి సోమలింగ షాప్లో లక్ష్మీనారాయణ పనిచేసేది అని. అప్పట్లో క్రేన్ వక్కపోడా ఏంటి. ఇక్కడ అమూల్య బుక్ షాప్ ఉంది కదా, ఇది మాత్రం తమ్ముడు గైడ్లు కొనుక్కున్నది అన్నీ ఇళ్ళనే. అమూల్య బుక్ షాప్లో ఇది దాదాపు 2000 సంవత్సరంలో ఉంది. అంటే 25 సంవత్సరాలు మినిమం 25 సంవత్సరాల నుంచి ఉంది. అన్నీ మారినాయి కానీ ఈ బుక్ షాప్ మాత్రం మారలేదు. ఇక్కడ ఉండే బుక్కులు అన్నీ కోటిలో తీసుకుని వచ్చేది, అన్నీ తీసుకుని వచ్చేసి భారీ ధరలకు అమ్మేది మాకు. మేము అవే బంగారం అనుకునేది. కానీ మేము అప్పుడు హైదరాబాద్ పోతే మాకు 14 రూపాయలు హైదరాబాద్ పోయేటోళ్ళము, అవి తీసుకుని వచ్చేటోళ్ళము. కానీ ఇక్కడ చాలా రేటు పెట్టి కొనుక్కునేటోళ్ళము ఎంఆర్పి రేట్కి. కానీ ఇది అమూల్య బుక్ షాప్ అంటే ఇక జనగాంలో ఒక సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ స్టోర్. ఇది కొత్తది కావాలంటే మన ఇక్కడ కూరబుచ్చే షాప్కి వెళ్ళాలి. కొత్త బుక్స్ కావాలంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేటోళ్ళు.